ఈరోజు మనం ఆస్తమా గురించి తెలుసుకుందామండి. ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. శ్వాసకోశ నాళాల్లో వాపు వలన వస్తుందండి. ఇది వచ్చిన వాళ్ళకి ఎక్కువగా లక్షణాలు ఛాతీ బిగుసుగా ఉండడం, ఆయాసం రావడం, దగ్గు, కఫం, జ్వరం రావడం జరుగుతుందండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరినైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎక్కువగా తల్లిదండ్రులకి ఎవరికైనా ఉన్నాదంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇది. ప్రెగ్నెంట్ వాళ్ళకి గానీ, చిన్న పిల్లల్లో గానీ ఇది ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. దీనికి కొన్ని రకాల పరీక్షలు స్పైరోమెట్రీ అంటాం, ఎక్స్‌రే అంటాం, ఈస్నోఫిల్స్ టెస్ట్ ఇవన్నీ చేసుకొని దీని ద్వారా నిర్ధారించుకోవచ్చు. నిర్ధారించుకున్న తర్వాత దీనికి ఇన్‌హేలర్స్ వాడితే కంట్రోల్ ఈజీగా ఉంటుందండి. ఇన్‌హేలర్స్ అనేవి డాక్టర్ గారి సలహా మేరకు రెగ్యులర్‌గా యూజ్ చేయాలండి. అంటే ఇన్‌హేలర్స్ షార్ట్ టర్మ్ కాదు, ఎప్పుడు లాంగ్ టర్మ్ యూజ్ చేయాలి. అంటే ఒక 3 మంత్స్ గానీ, లేదా 6 మంత్స్ గానీ డాక్టర్ గారి సలహా మేరకు ఊపిరితిత్తుల్లో ఉండే ఆ ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే వాపు ఉందో అది తగ్గడం కోసం రెగ్యులర్‌గా వాడవలసిన అవసరం ఉంటుంది. 3 మంత్స్ గానీ, 6 మంత్స్ గానీ. షార్ట్ టర్మ్ వాడితే అంత పెద్దగా రిజల్ట్స్ ఉండవండి. లాంగ్ టర్మ్ వాడాలి. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఇమ్యునోథెరపీ అని కొత్తగా వచ్చింది ఆస్తమాకి. అంటే ఇమ్యూన్ డ్రగ్స్ ఇస్తుంటాము. అవి ఇవ్వడం వలన 6 మంత్స్‌లో గానీ, 1 ఇయర్‌లో గానీ ఆస్తమాని మళ్ళీ మళ్ళీ రాకుండా తగ్గించుకోవచ్చండి. ఇది కాకుండా ఇంకా కొత్తగా ఇంకా వ్యాక్సినేషన్స్ వచ్చాయి. హ్యూమన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాము. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆస్తమా నుంచి వచ్చే సివియారిటీని మనం తగ్గించుకోవచ్చండి. థాంక్ యూ.